గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎస్పెషల్లీ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్. మన యూనిట్ 8 లోకి వెళ్ళిపోయామమ్మా. యూనిట్ 8 లో ఉన్న మన లెసన్ కాఠ్మండు, నేపాల్ క్యాపిటల్. నేపాల్ క్యాపిటల్ ఏంటి? కాఠ్మండు అన్నమాట. రిటన్ బై విక్రమ్ సేథ్. ఈ లెసన్ ఏం చెప్తుందంటే, ది చాప్టర్ నేమ్ కాఠ్మండు బై విక్రమ్ సేథ్. విక్రమ్ సేథ్ చేత రచింపబడిన కాఠ్మండు అనే ఒక లెసన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హిస్ బుక్ హీవెన్ లేక్. అతను రాసిన హీవెన్ లేక్ అనే ఒక పుస్తకం నుంచి ఈ యొక్క కాఠ్మండు అనే ఒక చిన్న దాన్ని బయటకు తీసి చెప్తున్నారు. అంటే హీవెన్ లేక్ అనే ఒక పెద్ద పుస్తకంలో తను రాసిన బుక్ లో ఈ కాఠ్మండుని ఒక చిన్న పార్ట్ ఉంటది. ఆ కాఠ్మండుని మనకి ఇప్పుడు చెప్తున్నారు. ఎక్స్ట్రాక్ట్ అంటే బయటకు తీయడం. ఇట్ ఈస్ అబౌట్ ది సిటీ ఆఫ్ కాఠ్మండు. ఈ లెసన్ ఏంటంటే మొత్తం అంతా కాఠ్మండు సిటీ కోసం గొప్పగా చెప్పడం అనమాట. ది క్యాపిటల్ ఆఫ్ నేపాల్. నేపాల్ ఒక క్యాపిటల్. ది ఆథర్స్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. తను అనుభవించిన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆ అనుభవాలు అండ్ అబ్జర్వేషన్స్, అంటే అక్కడ ఏటేటి పరిశీలించాడు, ఏటేటి అబ్జర్వ్ చేశాడో ఆ కాఠ్మండు ప్రాంతంలో డ్యూరింగ్ హిస్ విజిట్ దేర్. అతను కాఠ్మండు వెళ్తున్నప్పుడు అక్కడ ఏటేటి అబ్జర్వ్ చేశాడు, ఏటేటి పరిశీలించాడో అతను ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా కాఠ్మండులో ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో విక్రమ్ సేథ్ గారు ఇది మనకి ఈ లెసన్ ద్వారా మనకి చెప్తున్నారు. విక్రమ్ సేథ్ గారు ఫేమస్ మోడర్న్ ఇండియన్ రైటర్, ఆధునిక భారత రచయిత, ఇండియన్ రైటర్ హూ హ్యాస్ రిటన్ మెనీ నవల్స్. అతను ఎన్నో నావెల్స్ రాశారు, ఎన్నో ఎస్సేస్ రాశారు అండ్ ట్రావెలాగ్స్ కోసం కూడా రాశారు. ట్రావెలాగ్స్ అంటే అబౌట్ ది ప్లేసెస్ విజిటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎన్కౌంటర్డ్ బై ట్రావెలర్. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ప్రయాణాలను తెలిపే పుస్తకాలు కూడా ఇతను రచించారు. చాలా ప్లేసెస్ విజిట్ చేశారు, అక్కడ ఎక్స్పీరియన్స్ ఎన్కౌంటర్డ్ బై ట్రావెలర్. సో ట్రావెలర్ గా ఏ ప్లేసులు వెళ్ళారో అవన్నీ ఒక ట్రావెలర్ ఒక పుస్తకాలన్నీ కూడా ఇతను రచించారు. ఇతను ఒక మంచి రైటర్. మెనీ నవల్స్ రాశాడు, ఎస్ఎస్ రాశారు అండ్ ప్రయాణిక పుస్తకాలు కూడా రాశాడు. సో ఓకేనమ్మా. ఇది describe the sights, sounds of the atmosphere of the city of Kathmandu, as well as the other reflections and the people on the people and culture there. ఈ లెసన్ ఏంటి చెప్తుందంటే, సైట్స్ దృశ్యాలు, అండ్ అక్కడ ఒక సౌండ్స్, అక్కడ ఒక వాతావరణం, అట్మాస్ఫియర్ వాతావరణం, ఇవన్నీ కాఠ్మండు ఒక దృశ్యాలు, అక్కడ ఉండే ఒక గాలులు సౌండ్స్ అండ్ మళ్ళీ అక్కడ ఒక వాతావరణం, అవన్నీ కూడా తెలియజేస్తుంది. దాంతో పాటు యాజ్ వెల్ యాజ్ ఆదర్స్ రిఫ్లెక్షన్, రిఫ్లెక్షన్స్ అక్కడ పీపుల్, అక్కడ ఒక సాంప్రదాయకాలు, అవన్నీ కూడా ఇతనికి రిఫ్లెక్షన్ చేస్తున్నాయి. ప్రతిబింబాలు అంటే అస్తమాను గుర్తొచ్చేలాగా. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? తిరిగి మళ్ళీ మనకు గుర్తు రావడం, తిరిగి మళ్ళీ కనిపించడం, తిరిగి మళ్ళీ గుర్తురావడం. సో కాఠ్మండులో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలు, అక్కడ కల్చర్, అవన్నీ చూసి అస్తమాను గుర్తొచ్చే విధంగా ఇతనికి చేస్తాయన్నమాట. అక్కడ దృశ్యాలు అవని, వాతావరణం అవని అంత బాగా ఉంటదంట కాఠ్మండు. ది ఆథర్ విక్రమ్ సేథ్ గారు డిస్క్రైబ్స్ ది విజిట్ టు కాఠ్మండు. సో కాఠ్మండు విజిట్ చేసి ది క్యాపిటల్ ఆఫ్ నేపాల్. నేపాల్ ఒక క్యాపిటల్ అయిన కాఠ్మండు ఎలా విజిట్ చేశారు దానికోసం మొత్తం చెప్తున్నారు. ఈ విజిటెడ్ ఏటేటి విజిట్ చేశారు, అక్కడ ఏటేటి చూసారు, అవన్నీ మనకి కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు. ఈ విజిటెడ్ 2 టెంపుల్స్. అక్కడ అంటే 2 టెంపుల్స్ అంటే ఇతను విజిట్ చేశారంట. దేర్ వాజ్ ది ఒకటేమొచ్చి పశుపతినాథ్ టెంపుల్ అంట ఒకటి, అండ్ అదర్ వాజ్ ది బౌద్ధనాథ్ టెంపుల్ స్టూపా, అంటే బుద్ధునికి సంబంధించిన ఒక టెంపుల్. సో ఇలా 2 టెంపుల్స్ అతను అక్కడ విజిట్ చేశారంట. అందులో ది పశుపతినాథ్ టెంపుల్ ఈస్ పిలిగ్రిమేజ్ ఫర్ ది హిందూస్. ఇది ఒక పిలిగ్రిమేజ్ అంటే ఏంటమ్మా? తీర్థయాత్రలు అంటారు కదా. సో పశుపతినాథ్ టెంపుల్ అంట హిందూస్ వాళ్ళకి చాలా, తిరుపతి ఎలాగా అస్తమానం ప్రయాణిస్తారు ప్రయాణికులు తీర్థయాత్రలు, అలాగే పశుపతినాథ్ టెంపుల్ కూడా అక్కడ హిందూస్ కి తీర్థయాత్రలుగా అందరూ ఆ టెంపుల్ కి ప్రయాణిస్తూ ఉంటారంట. అండ్ ది బౌద్ధనాథ్ టెంపుల్ ఇస్ హోలీ ప్లేస్. బౌద్ధనాథ్ టెంపుల్ అనేది ఒక హోలీ ప్లేస్, పవిత్రమైన ప్లేస్ అంట. అది ఎవరికి? బుద్ధిస్ట్స్ కి, అంటే మాంక్స్ అంటారు కదమ్మా, వాళ్ళందరికి కూడా పవిత్రమైన టెంపుల్ అంట బౌద్ధనాథ్ టెంపుల్. పశుపతినాథ్ టెంపుల్ హిందూస్ కి ఎంత పవిత్రమైనదో, ప్రయాణికులు ఎలా ప్రయాణం చేస్తారో యాత్రికులు, అలాగే బౌద్ధనాథ్ టెంపుల్ ఉందో అది కూడా ఒక పవిత్రమైన ప్లేస్ అంటమ్మా. అది బుద్ధిస్ట్స్ కి చాలా హోలీ ప్లేస్ అనమాట అది. ఓకేనా? పశుపతినాథ్ టెంపుల్ అనేది ఓన్లీ హిందూస్ కి మాత్రమే ప్రవేశం అనేది ఉంటది అనమాట. దేర్ ఆర్ లాట్ ఆఫ్ చావోస్ అండ్ విత్ ప్రీస్ట్స్, టూరిస్ట్స్, పిలిగ్రిమ్స్ అండ్ యానిమల్స్ ఫ్లాకింగ్ ది ప్లేస్. ఆ పశుపతినాథ్ టెంపుల్ దగ్గర అంట చాలా గందరగోళంగా ఉంటదంట. పూజారులు, ప్రీస్ట్, చావోస్ అంటే గందరగోళం, పంతులతో చాలా గందరగోళంగా ఉంటదంట, రద్దీగా ఉంటదంట, టూరిస్ట్స్ తో రద్దీగా ఉంటదంట.
పిలిగ్రిమ్స్ తీర్థయాత్రలతో వచ్చిన వాళ్ళందరితో కూడా చాలా రద్దీగా కాలు కూడా కదపంట, టఫ్ గా కఠినంగా ఉంటదంట. అండ్ జంతువులు యానిమల్స్ ఫ్లాకింగ్ ది ప్లేస్. అక్కడ మొత్తం పూజారులతో, టూరిస్ట్ తో, యాత్రికులతో, యానిమల్స్ గుంపులతో మొత్తం పసుపునాథ్ టెంపుల్ అంతా కూడా కవర్ అయిపోద్ది. అక్కడే బాగమతి రివర్ కనెక్ట్ అవుతుంది పసుపునాథ్ టెంపుల్ కి. ఆ రివర్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఎందుకు పొల్యూట్ అయిపోతుంది అంటే అక్కడ బట్టలు ఉతికే వాళ్ళు వాషర్ ఉమెన్స్ బట్టలు ఉతకడం, మురికంతా ఆ వాటర్ లో కలుషితం అయిపోవడం, పిల్లలు అక్కడ ఆ బాగమతి నది ఒక టెంపుల్ దగ్గర ఉంటది. ఆ టెంపుల్ నది అంతా చాలా దారుణంగా పొల్యూట్ అయిపోతుందంట. ఎందుకంటే పొల్యూటెడ్ వాషర్ ఉమెన్ అక్కడే బట్టలు ఉతికే వాళ్ళు ఆ ఒక నది దగ్గర బట్టలు ఉతకడం, హూఆర్ వాషింగ్ క్లోత్స్ ఇన్ ఇట్, అక్కడే బట్టలన్నీ క్లోత్స్ అన్ని ఉతికియడం. చిల్డ్రన్ హూఆర్ బాతింగ్ ఇట్ ఇన్ ఇట్ రెసిడెంట్స్ అండ్ వేర్ థ్రోయింగ్ డ్రై అండ్ వెదర్డ్ ఫ్లవర్స్ ఇన్ ఇట్. ఇంకా పిల్లలు అక్కడే ఉతికేసి బట్టలు ఉతికియడం, ఆ మురికంతా నదిలోకి వెళ్ళిపోవడం. మళ్ళీ అక్కడే పిల్లలు వచ్చి స్నానాలు చేయడం, ఉదయాన్నే పాసి స్నానాలు. మళ్ళీ అక్కడే నివాసకులు ఉంటారు కదా, అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాడిపోయిన పువ్వులన్నీ ఒక దాని మీద విసిరిడం నది మీద. ఇంకా అవన్నీ చేయడం వల్ల నదంతా బాగమతి నది, పశుపతినాథ్ టెంపుల్ దగ్గర బాగమతి నది మొత్తం పొల్యూట్ అయిపోతుందంట. ఇంకా స్మాల్ ష్రైన్స్ అంటే పుణ్యక్షేత్రాలు, చిన్న చిన్న ష్రైన్స్ అంటే ఏంటమ్మా, చిన్న చిన్న గుళ్ళు, పుణ్యక్షేత్రాలను ష్రైన్స్ అంటారు. అలాంటి చిన్న చిన్న గుళ్ళు ప్రొట్రూడెడ్ అంటే ఎక్స్టెండెడ్ బియాండ్, పెద్ద పెద్ద పెద్దగా ఉండడం. ప్రొట్రూడెడ్ అంటే సో పెద్ద దాటిగా ఉండడం. ఆన్ టు ది స్టోన్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్ వాస్ సేడ్ వెన్ ది ప్లాట్ఫామ్ వుడ్ ఎమర్జ్ కంప్లీట్లీ. ఓకే, సో చిన్న చిన్న పుణ్యక్షేత్రాలు ప్రొట్రూడెడ్ అంటే పెద్ద పెద్ద ప్లేసుల్లోనే ఉంటాయి, కొండలపై. ప్రొట్రూడెడ్ అంటే పెద్ద పెద్ద స్టోన్ ప్లాట్ఫామ్, పెద్ద పెద్ద కొండల పైన మీరు గమనించండి చిన్న చిన్న దేవాలయాలు మీకు కనిపిస్తుంటాయి. అలాగే అండ్ ఇట్ వాస్ సేడ్ వెన్ ద ప్లాట్ఫామ్ వుడ్ ఎమర్జ్ కంప్లీట్లీ. ఎప్పుడైతే ఆ ప్లాట్ఫామ్ ఆ స్టోన్ ప్లాట్ఫామ్ ఎమర్జెంట్ ఏంటి, ఉద్భవించినప్పుడు అంటే అలా బయటకు వచ్చినప్పుడు. ఎమర్జెంట్ ఏంటి, కమ్ అవుట్ ఆఫ్ అంటే బయటికి రావడం, మూవ్ అవుట్ ఆఫ్ బయట పడినప్పుడు. పెద్ద పెద్ద కొండల మీద చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ పెద్ద పెద్ద కొండల నుంచి ఈ పెద్ద పెద్ద కొండల్లో అలా ముందుకు వస్తున్నప్పుడు దానికి అర్థం ఏంటి, ది గాడెస్ వుడ్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే అలా ముందుకు వచ్చినప్పుడు సిగ్నల్ ఏంటి, ఆ కొండల్లో ఉన్న దేవతలు, ఒక పుణ్యక్షేత్రంలో దేవతలన్నీ అందరూ కూడా బయటకు వచ్చేస్తారంట. ఎప్పుడైతే దేవతలు బయటకు వస్తారో కలియుగం అనేది ఎండింగ్ అనేది అయిపోద్దంట. సీన్ అట్ బౌద్ధనాథ్ టెంపుల్ వాజ్ ఆపోజిట్ టు దట్ పశుపతినాథ్ టెంపుల్. అతను 2 టెంపుల్స్ కి వెళ్ళారు కదా, పశుపతినాథ్ టెంపుల్, బౌద్ధనాథ్ టెంపుల్. అందులో పశుపతినాథ్ టెంపుల్ తో పోలిస్తే ఈ పశుపతినాథ్ టెంపుల్ కి వెళ్ళిపోయారు, అది మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ దాంతో పోలిస్తే ఈ బౌద్ధనాథ్ టెంపుల్ అంట క్వైట్ ఆపోజిట్ అంట. ఎందుకంటే ఇట్ వాజ్ యూజ్ వైట్ కలర్ డోమ్. అంటే డోమ్ అంటే గుడికి ఒక ఏ షేప్ లో ముందు ఉంటారు కదమ్మా డోమ్. సో అది ఒక హ్యూజ్ పెద్దగా తెల్ల రంగులో ఉన్న ఒక డోమ్ అంది సరౌండెడ్ బై అవుటర్ రోడ్. అవుటర్ రోడ్ అంతా కూడా టెంపుల్ ఇలా ఉంటదమ్మా దాని వ్యూ పశుపతినాథ్ టెంపుల్. ఒక్కసారి మీకు బౌద్ధనాథ్ టెంపుల్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. లోపల ఇలా ఉంటదమ్మా పశుపతినాథ్ టెంపుల్, లోపల ఈ విధంగా ఉంటదమ్మా టెంపుల్ డోము. ఇది డోమ్ అంటారు ఈ ఆకారం. గుడి బయటన ఇలా ఉంటది కదా డోమ్, ఇలాగా. ఇది మొత్తం బౌద్ధనాథ్ టెంపుల్ కంప్లీట్ గా ఆపోజిట్ వైట్ కలర్ చూసారా, మొత్తంతో యూజ్ వైట్ కలర్ డోమ్ సరౌండెడ్ బై అవుటర్ రోడ్ వైట్ కలర్ డోమ్. సో నైట్ టైం ఇలా ఉంటది అనమాట. ఇది చూసారా, రోడ్ అంతా మధ్యలో సరౌండ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది ఈ టెంపుల్. సో ది ప్లేస్ వాజ్ వెరీ క్వైట్ అండ్ కామ్. ఈ ప్లేస్ చాలా క్వైట్ గా, చాలా కామ్ గా ఉంటది. దేర్ వాజ్ అన్ టైబిటన్ మార్కెట్ అవుట్ సైడ్ ది టెంపుల్ వేర్ టైబిటన్ రెఫ్యూజీస్ వేర్ సెల్లింగ్ బ్యాగ్స్, గార్మెంట్స్ అండ్ జ్యువెలరీ. బయటంతా టైబిటన్ మార్కెట్ ఉంటది, అక్కడ టైబిటన్ రెఫ్యూజీస్. వాట్ ఈస్ మీన్ బై రెఫ్యూజీస్ అంటే టైబిటన్ అంటే అసలు ఏంటంటే వాళ్ళు ఈస్ట్ ఏషియన్ ఎథ్నిక్ గ్రూప్ అంటారు. టైబిటన్ అంటే ఎవరమ్మా, ఈస్ట్ ఏషియన్ ఒక ఎథ్నిక్ గ్రూప్ ని టైబిటన్ అంటారమ్మా. వాళ్ళు అంట టెంపుల్ బయట ఉంటారంట. వాళ్ళు టైబిటన్ రెఫ్యూజీస్ అంటే పర్సన్ బిన్ ఫోర్స్డ్ టు లీవ్ దేర్ కంట్రీ. ఆశ్రయం అంటే అక్కడ ఆశ్రయం పొందడం, అంటే టెబ్యూటన్ వాళ్ళు ఆశ్రయం పొందడం. అంటే ఈ టెబ్యూటన్ వాళ్ళు ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఆశ్రయం పొందుతారు. వాళ్ళు అక్కడ పొంది ఏం చేస్తారంటే బ్యాగ్స్ అమ్ముతారు. అట్ ద సేమ్ టైం గార్మెంట్స్ అమ్ముతారు. గార్మెంట్స్ అంటే వస్త్రాలు అండ్ జ్యువెలరీ, బంగారం అమ్ముతారు. సో ఏమొచ్చి ఈ టైబిటన్ గ్రూప్ ఏమొచ్చి ఆ బౌద్ధనాథ్ టెంపుల్ దగ్గర ఇలా వస్త్రాలు, మళ్ళీ మీకు నేపాల్లో కనిపిస్తుంటారు వస్త్రాలు, గార్మెంట్స్, బంగారం బయట అమ్ముతారు. చాలా క్రౌడ్ గా, చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటది అనమాట బౌద్ధనాథ్ టెంపుల్ దగ్గర. ఇది సెకండ్ టెంపుల్ కోసం అమ్మా, ఓకేనా. సో ఇంకా కాత్మండు వెరైటీ ఆఫ్ థింగ్స్ టు ఆఫర్. కాత్మండులో ఇంకా రకరకాల థింగ్స్ ఉంటాయి సో మనం చూడడానికి.
సో ఇట్ హ్యాస్ రిలీజియస్ శాంక్టిటీ. ఇదొక పవిత్రంగా ఉంటాయి చాలా, అన్ని కూడా పవిత్ర. శాంక్టిటీ అంటే ఏంటి? పరిపూర్ణత అంటారు కదా, సో పవిత్రత అంటారు కదా, చాలా పవిత్రంగా ఉంటది. ఇట్ ఈస్ అ బిజినెస్ హబ్, ఇది ఒక బిజినెస్ హబ్ లాంటిది, బిజినెస్ హబ్ అనమాట. అండ్ టూరిస్ట్ డెస్టినేషన్, ఇది ఒక టూరిస్ట్ డెస్టినేషన్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారు, ప్రతి టూరిస్ట్ ఇక్కడికి వస్తారు, డెస్టినేషన్ టూరిస్ట్ వాళ్ళకి. సో దేర్ ఆర్ షాప్స్ సెల్లింగ్ పోస్ట్ కార్డ్స్ అమ్ముతారు, మళ్ళీ యాంటిక్యూస్ అమ్ముతారు. యాంటిక్యూస్ అంటే మీకు తెలిసిన పురాతన వస్తువులు అంటారు కదా అవి. నెక్స్ట్ చాక్లెట్స్ అమ్ముతారు. నెక్స్ట్ ఇంపోర్టెడ్ కాస్మెటిక్స్, అంటే ఇంపోర్టెడ్ బాగా పేరు గల ఒక కాస్మెటిక్స్ అంటే క్రీమ్స్ ఉంటాయి కదా, క్రీమ్స్, ఫేషియల్ క్రీమ్స్ అవన్నీ అమ్ముతారు. కెమెరా ఒక ఫిల్మ్ రోల్స్ అమ్ముతారు. అండ్ యుటెన్సిల్స్, గిన్నెలు, రకరకాల గిన్నెలు అవన్నీ కూడా అక్కడ అమ్ముతారు. ఏ వెరైటీ ఆఫ్ సౌండ్స్ కుడ్ బి హర్డ్ ఇన్ ద స్ట్రీట్స్. ఆ ఒక స్ట్రీట్ లో రకరకాల సౌండ్స్ అనేవి, కాట్మండు స్ట్రీట్స్ లో రకరకాల సౌండ్స్ అని వస్తుంటాయి స్ట్రీట్స్ లో. ది మ్యూజిక్ బ్లేరింగ్ అవుట్ ఆఫ్ ది రేడియోస్, హాంకింగ్ ఆఫ్ ది కార్ హార్న్స్, రింగింగ్ ఆఫ్ ది బైసైకిల్ బెల్స్, మూవ్ సౌండ్స్ ఆఫ్ ది కౌస్ అట్ ది అబ్స్ట్రాక్ట్ మోటార్ వెహికల్స్ పాసింగ్ బై అండ్ స్క్రీమింగ్ వెండర్ సెల్లింగ్ దర్ వేర్స్. ఇంకేంటంటే మ్యూజిక్ బ్లేరింగ్ అవుట్, మ్యూజిక్ అంటే అరడం. బ్లేరింగ్ అంటే ఏంటి? హార్ష్ సౌండ్స్ అనమాట. రేడియోస్ సాంగ్స్, రకరకాల గట్టి సౌండ్స్ స్ట్రీట్స్ లో. మళ్ళీ హాంకింగ్ ఆఫ్ ది కార్ హార్న్స్ సౌండ్స్, మళ్ళీ బైసైకిల్ ఒక టింగ్ టింగ్ అని ఒక బెల్స్, మళ్ళీ మూవ్స్, ఆవు అమ్మ నడుసు కదా, ఆవు ఒక మూవ్ సౌండ్స్. ఇవన్నీ కూడా మోటార్ వెహికల్స్ పాసింగ్ బై, అంటే వెళ్తున్న మోటార్ వెహికల్స్ కి అడ్డుపడినట్టుగా ఉంటాయి. అండ్ ది స్క్రీమింగ్ అంటే ఏంటి? వెండర్స్ అంటే ఏంటి? అమ్మేవాడు. సో వేర్స్ అమ్మేవాడు. వేర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ది వేర్స్? ఏంటమ్మా? వస్తువులు అమ్మడం. సో వస్తువులు అమ్మేవాడు ఒక వెండర్స్. వస్తువులు అమ్ముతారు కదా, వస్తువులు అమ్మేవాళ్ళు వెండర్స్ అంటారు. వాళ్ళు అరుస్తుంటారు కదా బయట ఒక తెచ్చుకొని వెజిటేబుల్స్ మన స్ట్రీట్ లో కూడా అరుస్తుంటారు. అలాంటి సౌండ్స్ అక్కడ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ అతనికి చాలా బాగా ఆకర్షించాయి అనమాట. అవన్నీ అతను అక్కడ జరుగుతున్న నేపథ్యంలో జరుగుతున్న ప్రతిదీ కూడా మనకి ఇక్కడ నీట్ గా వివరిస్తున్నారు. ది రైటర్ విక్రమ్ షేట్ ఎయిట్ ఏ మ్యార్జిపాన్ బార్ అండ్ కార్నర్ ది హబ్ రోస్ట్ ఆఫ్ ది చార్కోల్ ఫైర్ అండ్ గార్నిష్ విత్ లెమన్ జ్యూస్, సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ డ్రాంక్ కోకల్ టు డైజెస్ట్ ఇట్. అతను అయితే తింటాడు అక్కడ మార్జిపాన్ బార్ తింటారు. మార్జిపాన్ బార్ అంటే అది ఒక ఎల్లోయిష్ పేస్ట్ ఆఫ్ గ్రౌండ్ ఆల్మండ్ షుగర్ తో కేక్స్ లాంటివి అమ్మ. ఇంకో ఇలాంటివి మార్జిపాన్ బార్స్. సో మార్జిపాన్ బార్స్ ఇది తింటాడు. ఇది తిన్న తర్వాత, మార్జిపాన్ బార్ తిన్న తర్వాత మళ్ళీ ఇంకా ఏం తింటాడంటే అతను అక్కడ, అంటే మొక్కజొన్న పొత్తుని కాలుస్తారు కదా బాగా, నల్లగా కాల్చి తింటారు. అది చార్కోల్ ఫైర్ అగ్గి కింద బొగ్గు మీద. అది గార్నిష్ అంటే ఏంటి? లెమన్ జ్యూస్ నుంచి దాని మీద అంటే అలంకరించడం. లెమన్ జ్యూస్ ని మొక్కజొన్న పొత్తు మీద లెమన్ జ్యూస్ ని ఇలా వేసుకొని దానికి సాల్ట్, కారం, అంటే ఏదైతే తింటాడంటే ఇంత కేక్ తింటాడు. మళ్ళీ కాల్చిన మొక్కజొన్న పొత్తు మీద లెమన్ జ్యూస్, సాల్ట్, చిల్లీ పౌడర్, కారం ఇవన్నీ జల్లుకొని తింటాడు. తర్వాత అరడం కోసం కోకోకోలా తాగుతాడు అనమాట. సో ఇదంతా చెప్తున్నాడు. అక్కడ జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ కూడా కళ్ళకు కట్టినట్టుగా మనకి ఇతను చెప్తున్నాడు అనమాట. హీ బాట్ సమ్ లవ్ స్టోరీ కామిక్స్. ఇంకా అతను ఏం కొంటాడంటే లవ్ స్టోరీ కామిక్ పుస్తకాలను కొంటాడు. మళ్ళీ లవ్ స్టోరీ కామిక్స్ పుస్తకాలను కొంటాడు. మళ్ళీ రీడర్స్ డైజెస్ట్ అనే పుస్తకాలు, ఈ 2 పుస్తకాలను అక్కడ కొంటాడమ్మా. ఇది ఓకేనా? అర్థమైంది ఇక్కడ వరకు? ఓకే. కలిసిపోతాడు. సో సరే అని చెప్పి ఇంక ఢిల్లీ వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఆన్ హిస్ వే బ్యాక్ టు ఢిల్లీ అతను ఎలా వస్తాడంటే ఫస్ట్ చైనా నుంచి టిబెట్ వచ్చి, టిబెట్ నుంచి నేపాల్ ని సందర్శిస్తాడు అతను ఫస్ట్. ఇంకా అంతా అక్కడ సందర్శించుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ ఢిల్లీకి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. ఈ కన్సిడర్ గోయింగ్ బై అడ్వెంచర్ రూట్. అందరూ వెళ్లే మార్గం కాకుండా ఒక సాహసంగా వెళ్ళాలి, సాహసాలు చేసుకుంటూ వెళ్ళాలి, ఒక సాహసకరమైన ఒక దారిలోని వెళ్ళాలని అనుకుంటాడు. ఈ వుడ్ బి లైక్ బస్ ఆర్ ట్రైన్ జర్నీ టిల్ పాట్నా. ఇది ఏమనుకుంటాడంటే బస్సు గానీ ట్రైన్ గానీ జర్నీ గానీ తీసుకుంటాను పాట్నా దాకా అనుకుంటాడు, బీహార్ క్యాపిటల్ పాట్నా దాకా. దాని తర్వాత పాట్నా వరకు అక్కడ నుంచి దాని బోట్ రైడ్ ఫ్రమ్ గంగా రివర్ టిల్ అలహాబాద్. సో అక్కడ గంగా నది, సో పాట్నా దగ్గర ఉన్న బోట్ రైడ్, గంగా నది దగ్గర బోట్ రైడ్ ఎక్కి అలహాబాద్ వరకు, గంగా నది ద్వారా అలహాబాద్ వరకు వెళ్దాం అనుకుంటాడు. ఇట్ వుడ్ బి ఫాలోడ్ బై బోట్ జర్నీ. సో అక్కడ నుంచి మళ్ళీ ఇట్ వుడ్ బి ఫాల్ బోట్ జర్నీ ఆన్ ది యమునా రివర్ టు ఢిల్లీ. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక బోట్ జర్నీ తీసుకొని యమునా రివర్ నుంచి మళ్ళీ ఢిల్లీ వరకు వెళ్దాం అనుకుంటాడు. సో తర్వాత ఆలోచిస్తాడు. హ్యాజ్ యూ వాస్ టైర్డ్, ఇలా చేస్తే అలిసిపోతాను, ఇప్పుడు బాగా అలిసిపోయిన ఆలోచించి ఈ చక్కటి ఐడియా. చక్కడి అంటే ఏంటమ్మా? త్రో కేర్లెస్లీ, అంటే అసలు పట్టించుకో, ఈ ఐడియా విసిరేస్తాడు. ఐడియాని విసిరేసుకుంటాడు. అండ్ టుక్ డైరెక్ట్ ఫ్లైట్. ఇంక ఇదంతా ఇందులో బాబు గోల్ అని చెప్పి డైరెక్ట్ ఫ్లైట్ తీసుకొని చక్కగా కాఠ్మండు ఢిల్లీ నెక్స్ట్ డే వెళ్ళిపోతాడు. ఏంటమ్మా దీనికి అర్థం? గంగా నది పడవ ప్రయాణం చేస్తూ వెళ్ళాలనుకుంటాడు ఇతను. గంగా నది పడవ ప్రయాణం చేస్తూ వెళ్ళాలనుకుంటాడు. మళ్ళీ ఆ తర్వాత అక్కడి ఢిల్లీకి యమునా నదిలో పడవ ప్రయాణం చేయాలనుకుంటాడు. కానీ ఇలా మళ్ళీ అంటే 2 పడవ ప్రయాణం చేయాలనుకుంటాడు.
బస్సు కానీ ట్రైన్ కానీ తీసుకుని పాట్నాకి వెళ్ళి పాట్నా నుంచి అలహాబాద్ గంగా రివర్ నుంచి బోట్ ప్రయాణం చేసి మళ్ళీ అలహాబాద్ నుంచి ఢిల్లీకి యమునా రివర్ నుంచి బోట్ ప్రయాణం చేసి వెళ్దాం అనుకుంటారు. కానీ వచ్చేసి కలిసిపోతుందని చెప్పి ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోతారు. ఆ ఐడియాని కేర్లెస్ గా బైక్ పక్కన పడేసి. ఇతను హోటల్ ఉంటాడు కదా, హోటల్ బయట చూస్తే హీ సా ది ఫ్రూట్ సెల్లర్ అంటే ఒక ఫ్రూట్స్ అమ్మే అతను. హీ హెల్డ్ ఎ పోల్ అవుట్ ఆఫ్ విచ్ మెనీ ఫ్రూట్స్ పాప్డ్ అవుట్ లైక్ థార్న్స్ ఆన్ ఎ పార్క్యుపైన్స్ బాడీ. ఓకే, సో ఇలా అతను ఎలా ఉంటదంటే ఒక పోల్ కి ఫ్రూట్స్ అన్ని ఇలాగా నేపాల్లో అనేది ఫ్రూట్స్ అని ఇలాగా అతికించి టైట్ గా ఇలా అతికించి ఇలా అమ్ముతారు. అమ్మినప్పుడు అది చూడడానికి ఎలా ఉంటుంది దృశ్యం, ఒక ముళ్ళపందికి కొమ్ములస్తే ఎలా ఉంటాయి ఇలా కదా ఉంటది. సో ముళ్ళపంది ఆకారంలో అది కనిపిస్తుందంట ఇతనికి. సో ది మ్యాన్ స్టూడ్ క్వైట్లీ అండ్ వుడ్ టేక్ ఎ డిఫరెంట్ ఫ్లూట్. సో అతను ఆ మ్యాన్ అంటే అక్కడ సైలెన్స్ గా అందరిలా గోల్ చేసి అమ్మకుండా సైలెన్స్ గా అమ్ముతున్నాడంట. రకరకాల ఫ్రూట్స్ తో రకరకాలుగా వాయిస్తున్నాడంట. అండ్ ప్లేట్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్ అండ్ రీప్లేస్ ఇట్ విత్ అనదర్ వన్. సో ఒక దాంతో చేసిన తర్వాత మళ్ళీ కాసేపు పోయిన తర్వాత ఇంకో దాంతో చేస్తాడంట. రకరకాల ఫ్రూట్స్ ఇలా వాయిస్తూ ఉంటాడంట. వన్స్ ఇన్ ఎ వైల్ హీ వుడ్ సెల్ వన్ ఆఫ్ దెమ్ మైండ్లెస్లీ. అతను ఆ ఫ్లూట్స్ అమ్మే వ్యక్తి ఒక ఫ్లూట్ తో సంగీతాన్ని వినిపించి మరియు మరొక ఫ్లూట్ తో మళ్ళీ ఇంకో సంగీతాన్ని మీకు చేస్తాడు. ఇదే మనం చెప్పుకున్నాం. ఇలా చేస్తున్న క్రమంలో తన దగ్గర ఉన్న ఫ్లూట్స్ ను అమ్మటం చేస్తున్నాడు. ఈ విధంగానే అతను హాయిగా ప్రశాంతంగా ఆ ఫ్లూట్స్ అమ్మడం అనేది చేస్తున్నాడు, ఎటువంటి ఆడంబరం లేకుండా. మైండ్లెస్లీ అంటే ఏంటి అంటే సో ఈ విచ్చలవిడిగా చేసాడు అనమాట. సింపుల్ గా చెప్పాలంటే బుద్ధిహీనంగా చేసేస్తున్నాడు. ఈ ప్లేడ్ ది ఫ్లూట్ మెడిటేటివ్లీ. ఆ ఫ్లూట్స్ ను కూడా ఎలా ప్లే చేస్తాడంటే చాలా ధ్యానపరంగా మెడిటేషన్ ధ్యానం చేస్తాడు అనుకుంటే ఆ విధంగా అతను మెడిటేషన్ లోకి వెళ్ళిపోతాడంట. అంత క్లీన్ గా ఫ్లూట్ ని వాయిస్తున్నాడు. హీ వాజ్ అన్లైక్ అదర్ హాకర్స్ హూ స్క్రీమ్డ్ టు సెల్ ద వేర్స్. అందరూ హాకర్స్ మీన్స్ వాట్? ఐ పర్సన్ హూ ట్రావెల్స్ అరౌండ్ ట్రావెలింగ్ సెల్లింగ్ గూడ్స్. అంటే మన ఇంటికి కూరగాయలు వాడు వచ్చి అరుచుకుని అమ్ముతాడు చూసారా. సో దాని హాకర్స్ అంటారు. అలా కాకుండా అలా అరిసి కాకుండా చాలా క్లీన్ గా చాలా ప్రశాంతతను అమ్ముతున్నారు ఫ్లూట్స్ ని. హీ గాట్ అట్రాక్టెడ్ ది మ్యూజిక్ ఆఫ్ ది ఫ్లూట్. ఇతను ఫుల్ గా అట్రాక్ట్ అయిపోయారు. మన విక్రమ్ సేత్ రైటర్ గారు ఆ ఫ్లూట్ కి చాలా అట్రాక్ట్ అయిపోయారు. సో ఫ్లూట్స్ ఆర్ ప్లేడ్ ఇన్ మెనీ రీజన్స్ ఆఫ్ ది వరల్డ్. చాలా ప్రాంతాల్లో ఫ్లూట్స్ ని ప్లే చేస్తారు. సో చాలా రీజన్స్ లో ఫ్లూట్స్ ని ప్లే చేస్తారు. అండ్ ది వేర్ అపిరెన్సెస్ నేమ్స్ అండ్ మ్యూజిక్ దట్ ది ప్రొడ్యూస్. ఇంకైతే అనేక పేర్లతో పిలువబడుతున్నాయి ఈ ఫ్లూట్స్ ని. ఇంకా ఇవి రకరకాల సంగీతాన్ని అందజేస్తాయి ఈ ఫ్లూట్స్. ఇంకా ది సౌండ్ ఆఫ్ ఎ ఫ్లూట్ రిసెంబల్స్ హ్యూమన్ వాయిస్ as it is played excelling the breath and its music also passes when a person inhales a breath. ఇంకేం చెప్తున్నానంటే సో ది సౌండ్ ఆఫ్ ది ఫ్లూట్, ఈ యొక్క సౌండ్ ఒక ఫ్లూట్ ఒక సౌండ్ రిసెంబల్స్ హ్యూమన్ వాయిస్ తో పోలికున్నట్టుగా ఉంటదంట. హ్యాజ్ ఇట్స్ ప్లేడ్ ఎక్సెలింగ్ ది బ్రీత్ అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే మానవ స్వరానికి సరిపడే విధంగా ఫ్లూట్ శబ్దం ఉంటుందంట. సో గాలిని పీల్చి వదులుతుంటే వచ్చే శబ్దం మాదిరిగా, అంటే గాలిని పీల్చి కదా వదులుతారు ఈ ఫ్లూట్ సౌండ్, గాలిని పీల్చి వదిలే ఒక మాదిరిగా ఉంటది సౌండ్. వీటి శబ్దం ఇడ్మిట్స్ యాజ్ అన్ ఇమ్మెన్స్ లవ్ ఫర్ మ్యూజిక్ ఫర్ ఫ్లూట్స్. అంటే ఫ్లూట్స్ మీద చాలా అతి ప్రేమ, మిక్కిలి ఇష్టపడతానని తను చెప్తున్నాడు. ఏంటంటే సౌండ్ ఆఫ్ ఫ్లూట్ ఎలా ఉంటుందంటే హ్యూమన్ వాయిస్ లో ఉంటుంది. ప్లేడ్ ఎక్సెలింగ్ బ్రీత్ అంటే బాగా ఊపిరి పీల్చి సౌండ్ అనేది వదలాలి. అండ్ ఇట్ ఆల్సో పాస్ ద పర్సన్ ఇన్హేల్స్ ఏ బ్రీత్. సో ఇంకా ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, పీల్చుకుంటది. అతను మానవుడు ఒక శరీరం నుంచి ఒక సౌండ్ పీల్చుకుంటది అనమాట. అంటే ఆ విధంగా ఫ్లూట్ సౌండ్ అనేది వస్తుంది. అంటే ఏంటి అర్థం, మానవ స్వరానికి సరిపడే విధంగా ఫ్లూట్ శబ్దం ఉంటుంది. గాలిని పీల్చి వదులుతుంటే వచ్చే శబ్దం మాదిరిగా వీటి శబ్దం కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఫ్లూట్ సంగీతాన్ని తను మిక్కిలిగా ఇష్టపడతానని రచయిత మనకి తెలియజేస్తున్నాడు. సమ్మరి చెప్తాను చూద్దాం. కాట్మండు. సో కాట్మండు అనే లెసన్ రాసింది విక్రమ్ సేత్ గారమ్మ. ఇది ఇతను రాసిన బుక్ హీవెన్ లేక్ అనే దాంట్లో హీవెన్ లేక్ అనే ఒక బుక్ లో ఒక కాట్మండు అనేది చిన్న స్టోరీ అనమాట అమ్మా. ఇది ఏంటంటే కాట్మండు సిటీ కోసం చెప్తున్నారు. నేపాల్ ఒక క్యాపిటల్ కాట్మండు. ఆ కాట్మండు వెళ్తున్నప్పుడు అక్కడ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అక్కడ ఏటైతే అబ్జర్వ్ చేశారు అవన్నీ అతని విజిట్ లో ఇవన్నీ మనకి చెప్తున్నారు. ఇతను యొక్క ఆధునిక రచయిత ఇతను ఎన్నో నవల్స్, ఎస్సెస్, ట్రావెల్ కి సంబంధించిన పుస్తకాలు అన్ని కూడా రాశారు. ఇది ఏం చెప్తుందంటే దృశ్యాలు, సౌండ్స్, అక్కడ ఒక వాతావరణం, కాట్మండు ఒక వాతావరణం అండ్ ఏ విధంగా అక్కడ కల్చర్ తనకి బాగా రిఫ్లెక్ట్ అయ్యి విక్రమ్ సేత్ కాట్మండు వెళ్తున్నప్పుడు, నేపాల్ క్యాపిటల్ కాట్మండు వెళ్తున్నప్పుడు అతను ఒక 2 ప్లేసెస్ ఇక్కడ అతను విజిట్ చేస్తాడు. ఒకటేమించి పశుపతినాథ్ టెంపుల్, ఇంకోటి ఏమించి బౌద్ధనాథ్ టెంపుల్. పశుపతినాథ్ టెంపుల్ అనేది ఓన్లీ
హిందూస్ మాత్రమే ప్రయాణం, ఎవరు పడితే వాళ్ళు అలౌ చేయరు. ఎవరన్నా రకరకాల మంది రకరకాల దొంగ స్వాములు ఎంటర్ అయినా వాళ్ళు పోలీసులు ఆపేసేవారు. ఓన్లీ చాలా స్ట్రిక్ట్ గా ఎవరైతే హిందూస్ వెళ్తారో వాళ్ళు మాత్రమే బాగా జాగ్రత్తగా చెక్ చేసి పంపిస్తారు. హిందూస్ కి పరిమితం అది. సో ఇక అక్కడ ఎందుకంటే అక్కడ మొత్తం పూజారులతో, టూరిస్ట్ తో, యాత్రికులతో, యానిమల్స్ గుంపులతో మొత్తం పసుపుల టెంపుల్ అంతా కూడా కవర్ అయిపోద్ది. అక్కడే భాగమతి రివర్ కనెక్ట్ అవుతుంది పసుపుల టెంపుల్ కి. ఆ రివర్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఎందుకు పొల్యూట్ అయిపోతుంది అంటే అక్కడ బట్టలు ఉతికే వాళ్ళు బట్టలు వాష్ ఉమెన్స్ బట్టలు ఉతకడం, ఆ మురికంతా ఆ వాటర్ లో కలుషితం అయిపోవడం, పిల్లలు రకరకాల పాసి స్నానాలు చేయడం, అండ్ అక్కడ నివసించే వాళ్ళందరూ కూడా వాడిపోయిన పువ్వులన్నీ ఆ నది మీద వేయడం వల్ల ఆ నది అంతా కూడా పొల్యూట్ అయిపోతుందమ్మా. సో చిన్న చిన్న దేవాలయాలు, అక్కడ చిన్న చిన్న దేవాలయాలు పెద్ద పెద్ద కొండల మీద ఉంటాయి. పసుపుల టెంపుల్ ఒక ప్లేస్ దగ్గర ఆ కొండలు పెద్ద పెద్ద కొండల మీద చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. ఆ పెద్ద పెద్ద కొండలు అలాగా ముందుకు వచ్చేస్తూ ఉంటున్నాయంట. ఎప్పుడైతే పెద్ద పెద్ద కొండలు ముందుకు వస్తూ ఉంటున్నాయో అర్థం ఏంటంటే ఆ ఒక కొండల్లో ఉన్న దేవాలయంలో దేవతలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ముందుకు వస్తున్నట్టంట. వాళ్ళు ఎప్పుడైతే అలా ముందుకు వచ్చేస్తారో, ఎప్పుడైతే అలాగా వాటర్ అలా ముందుకు అలా వచ్చేస్తారో వెంటనే కలియుగం అనేది ఎండ్ అయిపోద్దంటమ్మా. పక్క ఆపోజిట్ గా ఉంటుంది పశుపతినాథ్ టెంపుల్ తో పోలిస్తే. అక్కడ యూజ్ వైట్ కలర్ డోమ్, అంటే ఇలాగా టెంపుల్ కి ఇలా డోమ్ ఉంటుంది కదమ్మా, వైట్ కలర్ లో ఉంటుంది, చాలా ప్రశాంతం ఉంటది. అక్కడే టైబెట్ ఒక ఎథ్నిక్ గ్రూప్ ఉంటది టైబెటన్ వాళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో ఉంటారు. అక్కడే వాళ్ళందరూ బ్యాగ్స్, జ్యువెలరీ, బంగారం అన్ని అమ్ముతుంటారు. కాత్మండు అనేది చాలా థింగ్స్ ఉంటాయి. ఒక కొండనికి చాలా పవిత్రంగా ఉంటది. ఒక బిజినెస్ హబ్, టూరిస్ట్ అందరూ వచ్చి అక్కడ చూస్తారు. టూరిస్ట్ డెస్టినేషన్ అది. అక్కడ ఏమొచ్చి పోస్ట్ కార్డ్స్ అమ్ముతారు, పురాతన వస్తువులు అమ్ముతారు, చాక్లెట్స్ అమ్ముతారు, ఫేషియల్ క్రీమ్స్ అమ్ముతారు, చాలా కాస్ట్లీ కెమెరా ఫిల్మ్ రోల్స్ అమ్ముతారు, ఇంట్లో ఉన్న పాత్రలను అమ్ముతారు. ఇంకా వెరైటీ ఆఫ్ సౌండ్స్ అక్కడ ఉంటాయి స్ట్రీట్స్ లో. ఇంకా రేడియో సౌండ్స్, కార్ హార్న్ సౌండ్స్, బైసైకిల్ సౌండ్స్, ఇంకా ఒక అంబా అనే సౌండ్స్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అక్కడ మోటార్ వెహికల్స్ వెళ్తున్న మోటార్ వెహికల్స్ కి అబ్స్ట్రాక్ట్ అడ్డుపడుతూ ఉంటాయి. ఇంకా రకరకాల వెండర్స్ అమ్ముతారు, అరుసుకొని అమ్ముతారు. ఇవన్నీ అతని ఎక్స్పీరియన్స్ అన్ని కూడా విక్రమ్ సేత్ గారు మనకి చెప్తున్నారమ్మా. అతను ఒక కేక్ తింటారు అక్కడ కేక్ తిని మొక్కజొన్న కాల్చి మళ్ళీ ఉప్పు కారం జల్లి లెమన్ జ్యూస్ తో గార్నిష్ చేసి అలంకరించి అది తింటాడు. అది తిని అరడం కోసం అతను కోకోకోలా డ్రింక్ తాగుతాడు. ఇదంతా అతను మనకి చెప్తున్నాడు. ఇంకా అక్కడ అదే కాట్మండిలో లవ్ స్టోరీ బుక్స్, రేడర్ డైటిస్ట్ బుక్స్ కూడా అతను కొనుక్కుంటారు. అతను ఇంకా అంత అయిపోయింది, ఢిల్లీ వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఫస్ట్ అతను చైనా నుంచి టిబెట్ మార్గం నుంచి ఒక ప్రాంతానికి వస్తాడు. మళ్ళీ అతను తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఇతను ఏమనుకుంటాడు, ఈసారి నేను ఢిల్లీకి వెళ్తాను కదా, ఈసారి ఢిల్లీకి వెళ్తున్నప్పుడు ఒక అడ్వెంచరస్ రూట్ లో వెళ్ళాలి, అందరిలా వెళ్లే రూట్ లో కాకుండా సాహసంగా వెళ్ళాలనుకుంటాడు. అందుకని అతను బస్సు కానీ ట్రైన్ జర్నీ కానీ పాట్నా దాకా తీసుకొని పాట్నా నుంచి అలహాబాద్ గంగా రివర్ నుంచి బోట్ రైడ్ చేసి మరి అలహాబాద్ వెళ్ళి అలహాబాద్ నుంచి మళ్ళీ ఢిల్లీకి యమునా రివర్ లో బోట్ జర్నీ చేసి వెళ్దామని విక్రమ్ సేత్ గారు అనుకుంటారు. ఇంకా అన్ని అనుకుంటాడు కానీ అలా వెళ్తే టైర్ అయిపోతానని చెప్పి ఆ ఐడియాని పక్కన పెట్టేసి డైరెక్ట్ గా ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోతాడు. సో ఢిల్లీకి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే హోటల్ బయట ఫ్లూట్ సెల్లర్ ఫ్లూట్స్ వాయిస్తూ ఉంటాడు. అతను చాలా అట్రాక్ట్ అయిపోతాడు. ఆ ఫ్లూట్ సెల్లర్ ఏమొచ్చి ఒక స్టిక్ కి ఆ ఫ్లూట్స్ అన్ని తగిలిస్తాడు. అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ముళ్ళపంది షేప్ లా కనిపిస్తుంది ఆ ఫ్లూట్స్ అవన్నీ అతికిస్తే. అక్కడ అతను చాలా ప్లెజెంట్ గా అందరిలాగా అరుచుకుని అమ్మకుండా చాలా ప్లెజెంట్ గా చాలా ప్రశాంతంగా ఫ్లూట్స్ అని అతను అమ్ముతున్నాడు. అండ్ ఇంకా మైండ్ చాలా తేలి అందరిలాగా అరుచుకొని అమ్ముకొని చాలా క్లీన్ గా అమ్ముతున్నాడు. అతని ఫ్లూట్స్ ఈ ఫ్లూట్ వాయిస్ కి విక్రమ్ అట్రాక్ట్ అయిపోతారు. ఇంకా బాగా ఈ ఫ్లూట్స్ ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో ఫ్లూట్స్ అని ఉంటాయి. అనేక రకాలుగా అనేక పేరుతో ఫ్లూట్స్ పిల్లబడుతూ ఉంటాయి. ఇవి రకరకాల సంగీతాలు అందజేస్తుంటాయి ఫ్లూట్స్ అన్నమాట. మానవ స్వరానికి సరిపడే విధంగా ఫ్లూట్ శబ్దం ఉంటుంది అని చెప్తున్నారు. గాలికి పీల్చి వదులుతుంటే వచ్చే శబ్దం మాదిరిగా వీడి శబ్దం కూడా ఉంటది అని చెప్తున్నారు. ఫ్లూట్ సంగీతాన్ని తాను మిక్కిలిగా ఇష్టపడతానని విక్రమ్ రచయిత గారు తెలియజేస్తున్నారమ్మా. ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. నేను కనుక మీకు చెప్పే లెసన్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మొత్తం 10th CBSE ఆల్ లెసన్స్ కంప్లీట్ గా అప్లోడ్ చేస్తాను. 9th CBSE ఇంకా 2 days లో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ 8th CBSE ఇంటర్మీడియట్ అన్ని చెప్తాను. ఒక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం గ్రామర్ టాపిక్, ఆల్ గ్రామర్ టాపిక్స్ మొత్తం 100 గ్రామర్ టాపిక్స్ పైన నా ప్లేలిస్ట్ లో ఉంటాయి. మీకు ఏ గ్రామర్ టాపిక్ కావాలని సాయి చెప్పి ఆ గ్రామర్ టాపిక్ కూడా మీకు ఈజీగా యాక్సెస్ అయిపోవచ్చు. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, BSc, టెట్, ఆల్ గ్రామర్ టాపిక్స్ దగ్గర ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క మెయిన్ లెసన్ టోటల్ గా అంతా కంక్లూడ్ చేస్తే ఇందులో ఏంటి నేర్చుకోవచ్చు అంటే, ఈ లెసన్ ద్వారా మనం ఎప్పుడు కూడా మనం ప్యూరిటీగా ఉంచాలి, ప్రశాంతంగా ఉంచాలి. హోలీ ప్లేసెస్ ఇందా చూసారు, ఒక ప్లేస్ లో బట్టలు ఉతికియడం, కలుషితం చేశారు, అలా చేయకుండా హోలీ ప్లేసెస్ ని చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. సో ఎప్పుడు కూడా మైండ్ ప్రశాంతత కోసం ట్రావెల్ చేయాలి. అప్పుడు మైండ్ మనకి డిప్రెషన్ పోతుంది.
అని ఒక ఉద్దేశంతో ఈ ఒక లెసన్ మనకి మెయిన్ థీమ్ గా నడుస్తుంది.